అందరికీ నమస్కారం. 500 నోట్లు ఎప్పటి నుంచో అంటే బ్యాన్ అయిపోతుంది, రావట్లేదు అన్నట్లు కూడా ఒక వార్త అయితే ఫుల్గా సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా అలానే ఒక వార్త అయితే ఫుల్గా చక్కర్లు కొడుతుంది. సో అసలు కిందలో వాస్తవాలు ఉన్నాయా అంటే మార్చి నుంచి 500 నోట్లు రద్దు, ఏటీఎంలో కూడా దొరకట్లేదు అనే వార్తలు అయితే ఇప్పుడు ఫుల్గా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సో ఒకసారి వీటిలో ఎంతవరకు నిజం ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జగదీష్. సార్, ఇప్పుడు నిజంగా ఈ 500 నోట్ల రద్దు ఎప్పటి నుంచో వస్తుంది, ఏటీఎంస్లో కూడా దొరకట్లేదు అన్నట్లు కూడా. సో నిజం ఉందంటారు ఇందులో? యాక్చువల్గా అయితే ఆర్బీఐ నుంచి ఎటువంటి ధృవీకరణ అనేది రాలేదు, వాస్తవమా అవాస్తవమా అని. కాకపోతే ఇది ఒక పుకారుగా పుట్టిందని నా అభిప్రాయం. ఓకే. బట్ ఇంతకు ముందే ఇప్పుడు ఆర్బీఐ కూడా దాని మీద ఖండించింది, ఎక్స్లో పోస్ట్ చేసింది, అఫీషియల్గా కూడా ఎవరు అన్నారు. బట్ అలాంటిది ఏదైనా ఉంటే ప్రభుత్వం డైరెక్ట్గానే డిక్లేర్ చేస్తుంది. మన బ్యాంక్కి వెళ్ళి మార్చుకునే వరకు మనకు తెలియకుండా ఉండే అవాక్కయ్యే పరిస్థితి అయితే రాదు. ఇంకోటి ఏంటంటే 2017లో డిమాండేషన్ ఏదైతే జరిగిందో అట్లు రద్దు చేయడము, సడన్ గా రేపటి నుంచే పని చేయవు, మీరు బ్యాంకులో సబ్మిట్ చేయండి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, అది నిజంగా చాలా డేరింగ్ స్టెప్. దాని ఇంపాక్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందో లేదో అన్నంత భయపడ్డారు కూడా చాలా మంది, ఎస్పెషల్లీ బీజేపీ నాయకులు అయితే. బట్ బీజేపీ మాత్రం, ప్రభుత్వం మాత్రం ఎలా ఆలోచించిందంటే, మాకు నష్టం జరిగినా పర్వాలేదు, ఇలాంటి తీవ్రవాద సంస్థలు లేదంటే దొంగ నోట్లు, ఫేక్ నోట్లు సృష్టించే వాళ్ళందరూ కూడా ఒక చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. అందుకే అంచెలంచెలుగా చేసుకొస్తుంది. ఫేక్ నోట్ల విషయం కానీ, ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, అయోధ్య కానీ ఒక్కొక్కటిగా సిజరింగ్ ఇచ్చుకుంటూ వస్తుంది. ఒకేసారి చేయడం అంటే 3 పూటలు కలిపి ఒకేసారి తినేయగలమా? తినలేం కదా. సో అలాగా ఆ 2000 నోట్లు ఏదైతే చేసిందో అది నిజంగా డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ఇప్పుడు అదే పంథాలో మరలా 500 నోట్లు కూడా ఫేక్ వస్తున్నాయి అనే ఉద్దేశంలో ఇకపై బ్యాంకులను డ్రా చేస్తే 500 నోట్లు రావు, ఓన్లీ 100, 200 వస్తాయి, ఇట్లాంటి ఒకసారిగా పుకారు పుట్టింది. పుట్టిన తర్వాత ఇప్పుడు దానికి ప్రభుత్వం ఖండించాలి. ఆర్బీఐ ఖండించినట్టుంది ఆల్రెడీ. ఇది కేవలం ఒక వర్గం ప్రజలు క్రియేట్ చేసే ఇవి. ఎందుకంటే మీరు కూరగాయల షాపుకి కానీ లేదంటే ఫిష్ మార్కెట్ కానీ వెళ్ళేటప్పుడు ఈ చిన్న చిన్న 10 రూపాయలు ఉంటాయి కదా, ఇవి తడిచిపోతాయి, పాడైపోతున్నాయి, త్వరగా చిరిగిపోతున్నాయి అని చెప్పి ప్రభుత్వం 10 రూపాయల కాయిన్, 20 రూపాయల కాయిన్లు తీసుకొచ్చింది కొత్తవి. తీసుకొస్తే 10 రూపాయలు ఎవడో ఒకటి పుకారు పుట్టాడు, 10 రూపాయల కాయిన్లు చెల్లవు. 10 రూపాయల కాయిన్ చెన్నప్పుడు ఏంటి, నోట్ అయితే చిరిగిపోతుందని కదా గవర్నమెంట్ తీసుకొచ్చింది. మళ్ళీ దానికోసం రీజనల్ ఆర్బీఐ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మళ్ళీ ఒక ప్రకటన రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇదంతా ఫేక్, మేము ఎవరు ఇది 10 రూపాయలు 20 రూపాయల నోట్లు ఆర్బీఐ దించింది, అవి మీరు వాడుకోండి. 10 రూపాయల నోట్లు బాగా తక్కువైపోయి పైగా చిరిగిపోయినట్టు అయిపోతున్నాయి, ఇకపై అవి రావు, కాయిన్సే వస్తాయని క్లియర్గా చెప్పింది. అప్పుడు మళ్ళీ చలామణిలోకి వచ్చాయి. లేదంటే నేను కూడా ఫేస్ చేశాను. ఒకసారి టిఫిన్ షాప్లో ఒక 10 రూపాయలు సరిపడా కాయిన్ తీసి ఇచ్చా. ఈ కాయిన్ చెల్లదు బాబు అన్నాడు. అదేంటే స్వామి, దాని మీద భారతదేశం ఆంబులం ఉంది, రాజముద్ర ఉంది, ఇండియా ఆర్బీఐ ప్రింట్ చేయించింది, ఇవన్నీ ఏమనంటే లేదు సార్ అని. అంటే అలాంటివన్నీ చెక్ పెట్టడానికి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పుడు మరలా ఆ 1000 రూపాయల నోట్లు ఏదైతే 2017లో బ్యాన్ చేశారో ఇప్పుడు మరలా 500 కూడా చేస్తారు, ఎక్కువైపోతున్నాయి, ఫేక్ వస్తున్నాయి అనేలాగా ఒక రోమర్ ఏదైతే ఉందో దాన్ని చెక్ పెట్టడానికి ఎవరో పుట్టించిన పుకారు ఇది. ఇప్పుడు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియా వేదిక మీద వచ్చిన తర్వాత, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత ఎవడో ఒకడు ఊరికే సరదాగా ఒక పోస్ట్ చేస్తాడు, అరే ఇది ఎంత వైరల్ అవుద్దో చూద్దాం, ఇది తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చిందనుకో సూపర్ వైరల్ అయినట్టు, లేదనుకో మన ప్లాన్ సక్సెస్ అవ్వనట్టు అనేలాగా కొంతమంది ఆకతాయిలు ఇదే పనిలో ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు అది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయితే అమ్మ బాగా స్ప్రెడ్ అయిందిరా మనం ఇచ్చింది, వీడికి ఇది ఒక సునకానందం. ఊరికే ఫేక్ ప్రచారం చేయడం, ఫేక్గా క్రియేట్ చేయడము. ఏ వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి, ఇదేంటిది ఆంజనేయ స్వామి మొన్న కూడా పెట్టాడు, హనుమాన్ ఒక రామాలయంలో ప్రేర్ చేసుకుంటున్నాడు, వెనక నుంచి ఒక చిన్న నీడలాగా ఒకటి వెళ్తుంది చూడండి అనుకొని. హనుమాన్ భగవంతుడిని చూడగలవా నువ్వు? ఇప్పుడు భగవంతుడు కోటి సూర్య ప్రకాశుడు అంటాడు, అంటే ఒక సూర్యుడే నువ్వు ఇలా చూడలేవు, అలాంటిది కోటి సూర్యులు కలిస్తే వచ్చే భగవంతుడు నువ్వు చూడగలవా? అని కళ్ళు ఆ శక్తిని చూడగలుగుతాయా? చూడలేవు. దానికి అంటే ఏ వచ్చిన తర్వాత ఇవన్నీ క్రియేటివ్.
ఆ 500 ఎవడో ఒక నోటు పెట్టి 500 నోటు బ్యాన్ చేసేస్తున్నారు, ఇకపై 500 నోటు మీద గాంధీ బదులు నెహ్రూ బొమ్మ పెడుతున్నారు అంటాడు ఒకడు, నెహ్రూ తీసేసి వాజ్పేయి పెడుతున్నారు అంటాడు ఒకడు. ఏదో ఊరికే అంటే మనది ఎంత హల్చల్ అవుతుంది. వాడు అందుకే ఏమంటాడు, ఇలా అనుకుంటుంది ప్రభుత్వం అట అని అంటాడు. ఒకవేళ ఏదంటే ఎవరిని కేసేస్తాడని భయంకో, లేదంటే ఇది సరిగ్గా అమ్మో ఇది డిస్క్ ఎందుకులే అని చెప్పి ఒక ఫేక్ క్రియేట్ చేసి ఫేక్ వార్తలే క్రియేట్ చేసేస్తారు. అందుకే సోషల్ మీడియా వేదిక మీద వచ్చిన ఏ వార్తనైనా, ఆఖరికి సోషల్ మీడియా వేదిక మీద నడిపించిన ఛానల్స్ కూడా కొన్నిటివి చూస్తే చాలా మంది అది ఛానల్లో వచ్చింది నిజమేనా, అవునట కదా, కరెక్టేనా, ఇలా అడుగుతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇట్లాంటి పుకార్ల వల్లే మనం రాసే వార్త, మనం చెప్పేవి కూడా నమ్మటం లేదు. ఇప్పుడు మనం ఈ వేదిక మీద మనం ఈ చర్చ ఎందుకు పెట్టుకున్నాం, ఇది చూసి కొంతమందికైనా రీచ్ అవుతుందేమో. ఈ ఫేక్ లేవని ఇదంతా ఫేక్ న్యూస్. 500 నోట్లు ఉన్నాయి చలామణి, ఉన్న దాంట్లో హైయెస్ట్ నోట్ ప్రస్తుతానికి 500. ఒక ఎక్కడైనా ట్రాన్సాక్షన్ జరగాలని అంటే 500 కూడా తీసేస్తే ఒక 10 లక్షలు ఇవ్వాలంటే ఎంత బ్యాగ్ తీసుకెళ్ళలేము, అంతే కదా. అన్ని 100, 200 పెడితే 500కే ఎంత బ్యాగ్ వస్తుంది అంటే కొంతమంది భారీగా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఇబ్బంది. సో ఉన్న దాంట్లో 500 పర్వాలేదు, బట్ దాన్ని ఫేక్ అవ్వకుండా జాగ్రత్తగా ఇప్పుడు అన్ని డివైజులు కూడా కరెన్సీ కౌంటింగ్ విత్ కరెన్సీ ఫేక్ కాదో కనిపెట్టే డివైజులు కూడా వచ్చేసాయి. ఒకవేళ అందులో కౌంటింగ్ పెట్టేటప్పుడు ఏమైనా తేడా నోట్ వస్తే కికి ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది. సో అట్లా చాలా వచ్చేసాయి కాబట్టి, బట్ పెద్ద నోట్ చేస్తేనే వాళ్ళు చేస్తారు. ఆ మధ్యన ఒక సినిమా కూడా వచ్చింది, ఇప్పుడు మన రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తీసే డైరెక్టర్లే ఒకటి వచ్చింది, మన షాహిద్ కపూర్ ఎవరితో, షాహిద్ కపూర్ తర్వాత రాశి ఖన్నా హీరోయిన్ గా చేశారు. అందులో వెబ్ సిరీస్ ఓటీటీలో సేమ్. అందులో ఆ షాహిద్ కపూర్ చేసే పని ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ గా గవర్నమెంట్ చేసే 500 నోటు దించేస్తాడు, దించేసి మార్కెట్లోకి వదులుతాడు అనమాట. వదిలినప్పుడు అసలు ఎవడైతే ఫేక్ కరెన్సీ చేస్తాడో, దుబాయ్ నుంచి ఎవడో ఉంటాడో వాడు కనిపెడతాడు, మనకన్నా పర్ఫెక్ట్ గా ఉన్న నోట్ ఎవడు చేసేవాడు తీసుకుంటాను అంటారు. మొత్తానికి అదంతా ఆ ఫేక్ అంతా స్మాష్ అయిపోయేలా చేస్తాడు లాస్ట్ లో. అంటే అలాగా పెద్ద నోటుకి ఫేక్ వెళ్తేనే మనకి ఎంతో గిట్టుబాటు అవుతుంది అనేలాగా వీళ్ళు మాట్లాడుకుంటారు. దాని కూడా ఎలా ఉంటుందంటే ఫేక్వి ఒక 10,000 ఇచ్చారనుకోండి, ఫేక్ 10,000 అయితే ఒరిజినల్ ఒక 5,000 తీసుకుని ఫేక్ 10,000 ఇస్తాడు. ఆ 10,000 ఈ 5,000 ఇంకో 5,000 కలిపేసి ఫేక్ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా అంటే అందుకే ఉన్న పెద్ద నోట్నే వాళ్ళు చేస్తారు. ఆ పెద్ద నోట్నే చెక్ పెట్టడానికి వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా పుట్టిందే ఈ పుకారు. 500 నోటే ఉన్న దాంట్లో పెద్ద నోటు కాబట్టి దాన్ని ఫేక్ చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ తీసేస్తుంది అని అంటాడు ఎవడో. తీసేస్తే బాగున్నురా అనుకుంటాడు ఎవడో ముందు, దాన్ని ఎవడో విని తీసేస్తున్నారట్రా ఎవడో మాట్లాడుకుంటూ విన్నాను అంటాడు. ఆడు తీసేస్తే బాగున్ను అని అనుకుని ఉంటాడు, వీడు ఏకంగా తీసేస్తున్నారని చెప్తాడు. సో అట్లా వచ్చిన పుకారే కానీ ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటువంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. 500 నోట్ అయితే ప్రస్తుతానికి చలామణిలో ఉంటుంది, ఉంటుంది ప్రస్తుతానికైతే. ఓకే సార్, థ్యాంక్ యూ.